అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ గారికి నమస్కారం. ఈ ఎన్నికల సమయంలో కర్నూలు జిల్లా బాధ్యతలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అచ్చెన్నాయుడు గారికిను, మా యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కర్నూలు జిల్లా అధ్యక్షులుగా నేను మంత్రాలయం టికెట్ ఆశించాం, వస్తుంది అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల బీసీలకు ఇవ్వాలి అనే పార్టీ నిర్ణయంతో సోదరుడు రాఘవేందర్ రెడ్డి గారికి అదృష్టం వరించింది. మేము ఒక కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తగా ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని పూర్వవైభవం తెచ్చేదానికి 7 ఎమ్మెల్యేలని గెలిపించే బాధ్యత నాది, ఒక ఎంపీని గెలిపించే బాధ్యత నాది. అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ సమన్వయంతో, అలాగే తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి వలసలు తీసుకురావాలి. ఆ గురుతర బాధ్యతని చంద్రబాబు గారు నన్ను గుర్తించి ఈ పదవిలో పెట్టారు. ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా మొత్తం జిల్లాని, కర్నూలు జిల్లాని పూర్వవైభవం తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ జెండాని కొండారెడ్డి బురుజు పైన ఎగరేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలో గ్రూపులు అనేవి ఉండవు, అంతా కూడా చంద్రబాబు నాయుడు గ్రూపే. కష్టాలు ఉన్నప్పుడు, కోపాలు ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి. ఏ కుటుంబంలోనైనా కూడా చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు అంటే వస్తాయి, కూర్చొని పరిష్కారం అనేవి జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గ్రూపే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు, తిక్కారెడ్డి తెలుగుదేశమే తిక్కారెడ్డి. ఆ బాధ్యతను మా పైన పెట్టాడు. ఏ బాధ్యత ఇచ్చినా కూడా మనం చేసేదానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఈ జిల్లా బాధ్యత నాకు అప్పగించాడు. కర్నూలు జిల్లాలో కొన్ని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లస్లు ఉన్నాయి, ఎక్కడ మైనస్ ఉన్నాయి అన్నీ తెలుసుకొని తెలుగుదేశం పార్టీని దిగ్విజయంగా ఈ ఎన్నికల్లో నడిపించే బాధ్యత నా భుజస్కంధాలపైన వేసుకొని నేను ప్రయాణం చేస్తా, నేను గెలుస్తా. నేను ఎప్పుడు సక్సెసర్. నేను విద్యార్థి దశ నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని 7 నియోజకవర్గాలు, ఒక మంత్రాలయమే కాదు 7 నియోజకవర్గాలు ఒక ఎంపీని గెలిపించే బాధ్యత నాది. బీజేపీ అభ్యర్థిని కూడా గెలిపించుకుంటాం, దానికి ఏమి అభ్యంతరం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.